మనిషిని పైకెత్తడం. ఇందాకదే నేను పాటలో రాసింది, వ్యక్తి పూజ వద్దు మనకు, క్రీస్తునే మనం పూజించాలి, ప్రభువుకే మన ప్రణామం, మనం ప్రణమిల్లాలి. గమనించండి, అన్ని దొంగతనాల కంటే మించిన దొంగతనం ఏంటో తెలుసా? దేవుని మహిమను దొంగిలించడం. గమనించండి, అన్నింటికీ మించినటువంటి ఘోరమైన అబామినేషన్, అసహ్యమైన పాపం ఏంటంటే దేవుని మహిమను దొంగిలించడం. ఇట్స్ ఎ సాక్రిలేజ్. గమనించండి, హేరోదు తాను హెచ్చించుకున్నాడో లేదో మనకు తెలియదు, తన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడో లేదో మనకు తెలియదు, ఒక సెల్ఫీ పోస్టర్ ఫేస్బుక్లో పెట్టుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ హేరోదు బర్త్డేకి వచ్చిన వాళ్ళు, సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న జనం హేరోదుని పొగిడారు. దే గ్లోరిఫైడ్ హెరోద్ టు ద లెవెల్ ఆఫ్ గాడ్. దేవుని స్థానానికి ఎత్తారు. హేరోదు మాట్లాడి ముగించిన తర్వాత, ఎందుకు చప్పట్లు కొట్టద్దు అంటున్నాను, హేరోదు మాట్లాడి ముగించిన తర్వాత, హేరోదు మాట్లాడలేదు, మనుషులు మాట్లాడలేదు, దేవుడు మాట్లాడాడు అన్నారు. హేరోదు ఏం చేయాలి? వెంటనే ఖండించాలి. హేరోదు తప్పొక్కటే, ఖండించలా, పురుగులు పడి చచ్చిపోయాడు. చదివారా మీరు ఆ వాక్య భాగం? ఏమర్థమైంది మీకు దేవుడి గురించి? రోషము కలిగిన దేవుడు, తన మహిమను దైవజనుడు తీసుకున్న, రాజు తీసుకున్న, అధికారం తీసుకున్న, ఎవడు తీసుకున్న, దేశాధినేత తీసుకున్న ఒప్పుకోడు. నువ్వెంత, నేనెంత? ఎందుకు వ్యక్తి పూజ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు వ్యక్తి పూజ? చాలామంది వచ్చి నా దగ్గర చెప్తున్నా, నీ ఫ్యాను నేను, నీ ఫ్యాన్ వద్దు, నీ ఏసీ నాకొద్దు. యు మస్ట్ బి ద ఫ్యాన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద ఫాలోయర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ నోబడీ ఎల్స్. ఇంకెవరిని నువ్వు పాటించడానికి వీల్లేదు. నువ్వు అభిమానించినా, ఆరాధించినా, నువ్వు పూజించినా, పొగిడినా, నువ్వు పాటించినా క్రీస్తే, నోబడీ ఎల్స్. ఐఎమ్ నథింగ్ బిఫోర్ క్రైస్ట్. యు ఆర్ నథింగ్ బిఫోర్ క్రైస్ట్. గమనించండి, వ్యక్తి పూజ దేవుడికి పరమ కోపాన్ని తెప్పిస్తుంది. క్రైస్తవులు ఈ పాపం చేస్తున్నారు ఈ రోజున. వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్, ఫర్ యువర్ గుడ్ సేక్, డోంట్ డూ దిస్. చేయొద్దు దయచేసి. ఈ రోజున ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ప్రమోట్ చేసుకునే బిజినెస్లో ఉండిపోయారు మన వాళ్ళు, మన దైవజనులు. ఇది మహాపాపం ఇది.